వెళ్తే ఏముంటది, వరుసపెట్టి బాంబులు వేసి చితక్ కొట్టి పారేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇజ్రాయెల్ గాజా మీదన ఓ పక్కన కాల్పులు విరమణ అంటూ రెండో పక్కన తమ మీద దాడి చేస్తున్నారు. హమాస్ ఒకవైపున, హెజ్బుల్లా ఒకవైపున, ఇది మరోవైపున హౌతీలు, అటు సిరియా నుంచి, ఇటు లెబనాన్ నుంచి, మరొక వైపున యెమెన్ నుంచి, ఇటు పాలస్తీనా నుంచి చేస్తున్న దాడులతో చిరాకేసిపోయినటువంటి ఇజ్రాయెల్ ఒక్కసారిగా దాడులు ఉధృతం చేసింది. వందల కొద్ది బాంబులు విసురుతోంది. An analysis has revealed that Israel pounded Gaza with hundreds of 2,000 pound bombs. The study on the Gaza bombardment was done by CNN and the artificial intelligence company Synthetic. It cited satellite imagery from the early days of the war, revealing over 500 impact craters. The report claimed the bombs were 4 times heavier than the one of the US dropped ఆన్ ISIS ఇన్ ఇరాక్స్ మోజుల్. ఒకప్పుడు ఇరాక్ మీద అమెరికా చేసినటువంటి దాడికి 4 గింతల పెద్ద దాడిని ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మీద గాజా మీద చేసింది అన్నటువంటి విషయం తాజాగా తేలింది.